హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బగార్ రైస్ చేస్తున్నానండి. నేను నా స్టైల్ ఎలా చేస్తానో లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, అలాగే లెమను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి. ఇక్కడ పెట్టేసుకొని గిన్నె పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత చెక్క, లవంగాలు, అనాసపు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఏముంటే అవి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. పుదీనా కూడా వేసానండి. అవన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోండి, ఓకేనా? అంతవరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసానండి, గోల్డ్ కలర్ త్వరగా వస్తుంది కదండి, అందుకనేసి. ఇలా వేయించేసుకొని టమాటాలు కూడా వేసేసుకుందాం, ఓకేనా? మంచిగా గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అప్పుడు టమాటాలు వేసేసుకుందాం, ఓకేనా? ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని, ఓకేనా? ఇలాగా టమాటాలన్నీ మంచిగా మెత్తగా మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనిద్దాం. తర్వాత అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు నేను ముందే ఎప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలాగ ఏదైనా వంట చేసేటప్పుడు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా వేసేసుకుంటానండి నేను. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదండి, అందుకని హడావిడి ఉండకుండా ముందే ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడే అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. నాకు ఏవేవి కావాలో ఒకరోజు ముందే ప్రతి ఒక్కటి మార్నింగ్కి ఏం వంట చేయాలి రేపు అని నేను ముందే రోజే డిసైడ్ అయ్యి ఒక లిస్ట్ రాసుకొని ఈరోజు ఏం చేయాలి అనేసి నేను ముందే రాసి పెట్టేసుకుంటానన్నమాట. అలాగా వేగిన తర్వాత ఉప్పు వేసానండి. తర్వాత గరం మసాలా కూడా వేసాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత వాటరు మనం బియ్యం ఎంత తీసుకున్నామో అంతకి మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత బియ్యం కూడా వేసాను. ఇక్కడ చూడండి మంచిగా మరుగుతున్నాయి కదా. ఇంకొంతసేపు బియ్యం ఉడికిన తర్వాత నేను చిన్న నిమ్మపండు చిన్నవండి, అందుకని నేను 2 తీసుకున్నాను. 2లో కూడా 3 చెక్కలు వేసానండి. విత్తనాలన్నీ తీసేసి ఇలాగా పిండేసుకున్నానండి, నిమ్మరసము, ఓకేనా? ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలాగ చూపిస్తాను చూడండి. నిమ్మరసం ఇలా పిండేసుకున్నాను. ఇక్కడ 3 మాత్రమే వేసానని చూపిస్తాను మీకు. ఇంకా అందులో ఒకటి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మగ్గింది, రైస్ అంతా మంచిగా కుక్ అయిందనమాట. మంచిగా పొడి పొడిగా వచ్చేసింది రైసు. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి దించేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బగార్ రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ లేకైనా మటన్ లేకైనా
ఎగ్ కర్రీ లేకైనా వంకాయ కర్రీ లేకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే తినడానికి కూర్చున్నాం అనమాట. ఇలా వడ్డించి నేను తింటున్నాం అనమాట. ఇది నేను సండే చేసిన వీడియో అండి. అందుకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బద్ధకం అని చెప్తూ ఉంటాను కదండీ! వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అక్కడ మా బాబు యెల్లో సోనా మాత్రమే అలా తీసేసుకొని రైస్‌లో కలిపేసుకొని వైట్‌ది మళ్ళీ పక్కన పెట్టుకొని తింటాడనమాట. వాడంతా వెరైటీగా తింటూ ఉంటాడు. ఇక్కడ ఎగ్ కర్రీ చేశానని చెప్పాను కదండీ! అందులోకి ఎగ్ కర్రీ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఆనియన్స్ అన్నీ కట్ చేసి లెమన్ మిడిల్లో పెట్టి ఇలా ఒక పిక్ తీద్దాము అనుకొని నేను ఇలా చేశాను. మర్చిపోయి అందులోకే గ్రేవీ పోసేసాననమాట ఎగ్ కర్రీది. అందుకు మళ్ళీ ఇంకొకసారి అలానే పెట్టి పిక్ తీశాను. ఎందుకంటే మనకు థంబ్‌నెయిల్ కావాలి కదా, అందుకని. ఇక్కడ నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తూ ఉన్నానన్నమాట. నిజంగా అంటే చాలా బాగుందండి టేస్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.